ఆయాసపడుతూ గుడికి ఎడంవైపు ఉన్న ఇంటి ముందుకొచ్చింది. అది వంశపారంపర్యంగా గుడిలో అర్చకుల నివాసం. అడ్డుగా కట్టి ఉన్న చిన్న కొయ్యగేటు తీసుకుని లోపలికి వస్తున్న స్త్రీ గుండె చిత్రమైన భావోద్వేగంతో దడదడా కొట్టుకుంటుంది. ఆనందంతో పాటు ఏదో చెప్పలేని భయం కలుగుతుంది. నాన్నగారు కేకలేస్తారేమో, అమ్మ కూడా బాగా తిడుతుంది, తను క్షమాపణ కోరుకోవాలి. అమ్మా, అమ్మా అని మెల్లగా పిలుస్తూ తలుపు తట్టింది. దడదడలాడుతున్న గుండెతో నిరీక్షిస్తుంది. రెండుసార్లు పిలిచాక ఎవరు అంటున్న ప్రశ్నతో పాటు తలుపు తెరుచుకుంది. వెన్నెలలా ముఖమంతా పరుచుకుంటున్న చిరునవ్వు తలుపు తెరిచిన మనిషిని చూడగానే మాయమైంది. ఇదేమిటి, తమ ఇంట్లో అవధాని బాబాయ్ గారు ఉన్నారేమిటి? నాన్న, అమ్మ అందరూ ఏరి అని ఆశ్చర్యపోతూ అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది గడపకి యువతల. అవధాని పరిస్థితి అలాగే ఉంది. ఊహించని విధంగా అకస్మాత్తుగా తలుపు తట్టిన శ్రీశుభ ఎదురుగా నిలబడేసరికి దిగ్భ్రాంతితో నిలువుగుడ్లేసుకుని చూస్తూ నిలబడిపోయారు. ఇంతలో ఎవరండి వచ్చింది, ఏమిటలా మాటా పలుకు లేకుండా నిలబడిపోయారు అంటూ లేచి వచ్చిన అవధాని గారి ఇల్లాలు పార్వతమ్మ గుమ్మంలో బొమ్మలా నిలబడి ఉన్న శ్రీశుభని చూసి ఎలాగో ఆశ్చర్యాన్ని తట్టుకుని నువ్వా శ్రీ అంది విస్మయంగా. శ్రీశుభ అప్పటికే తేరుకుని నోరు విప్పగలిగింది. నేనే పార్వతమ్మ పిన్ని, మా అమ్మ నాన్న ఏరి అంది భయపడుతూ. ఇంట్లో లేరేమో, ఎక్కడికైనా వెళ్లారేమో, ఇంట్లో ఉంటే ఈ సందడి విని ఈ పాటికి బయటికి రారు అనుకుంటుంటే దిగులు కలిగి ఉప్పొంగుతున్న ఉత్సాహం అణిగిపోతుంది. వాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ కొద్ది క్షణాలలోనూ వాళ్ళ ఆశ్చర్యాన్ని అయోమయావస్థను దాటి మామూలు స్థితికొచ్చారు. ఇంకెక్కడ మీ అమ్మా నాన్న, నువ్వు లేచిపోయిన మర్నాడే ఊరొదిలి వెళ్ళిపోయారు. పార్వతమ్మ వాడిన మాట చెబుతున్న విషయం శూలంలా గుండెల్ని గుచ్చింది. ఎలాగో నోరు పెగల్చుకుని తొందరగా ఎక్కడికి వెళ్ళారు పిన్ని, మా అమ్మ. ఏ అమ్మా నాన్న? అమ్మా అమ్మా అంటూ ఇప్పుడొచ్చింది చూడండి. తల్లిదండ్రుల్ని మోసం చేసి లేచిపోయేటప్పటికి ఈ ప్రేమ ఏమవుతుందో అంటుంది కసిగా పార్వతమ్మ. ఈ పిల్లని కన్నందుకు ఎంత క్షోభించారు వాళ్ళు. పాపం నిప్పులాంటి వంశానికి మచ్చ తెచ్చిందని ఆ తల్లి ఎంత కుమిలిపోయింది. గౌరవంగా బ్రతికిన ఊర్లో ఇంకా తలెత్తుకుని తిరగలేమని దేశాలు పట్టిపోయారు. ఏం బాబాయ్, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారో నీకు తెలీదా? బలవంతంగా ఏడుపాపుకుంటూ దీనంగా అడిగింది. ఆయన ఓరగా చూసి, తెలీదమ్మా, నువ్వొస్తే ఏవోమని ఓ ఉత్తరం మాత్రం పంపించారు. పార్వతి, బీరువాలో ఉంది, పట్రా ఆ ఉత్తరం అని భార్యని లోపలికి పంపి, చాలా పొరపాటు పనిచేశావమ్మా శ్రీ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత శిక్ష విధించావు నువ్వు. వాళ్ళు ఇంకా ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేక వెళ్ళిపోయారు. కమిటీ వారు అర్చకుడిగా నన్నుంచి ఇక్కడికి మార్చారు. శ్రీసుబ్బకి ఏమీ వినపెట్టడం లేదు. కఠోర జీవన సత్యం నగ్నంగా వికృతంగా కట్టెదుట నత్తిస్తోంది. పార్వతమ్మ ఇచ్చిన కవర్ తీసుకుని వెనుదిరిగింది. కన్ను మిన్ను కనుక ఎవడితో పోయినప్పుడుండదు ఈ బాధ. వాడు కాస్త బులబాటం తీరి తన్ని తగలేసినట్టున్నాడు. అమ్మా నాన్న అని వెతుక్కుంటూ వచ్చింది. కష్టమో సుఖమో అక్కడే పడుండాలి. ఇదేం ఫారిన్ అనుకుందా ఏమిటి? పార్వతమ్మ గారి మాటలు ఆ నిశ్శబ్ద వాతావరణంలో శరాఘాతాల్లా ఆమె గుండెల్ని తుత్తినీయులు చేస్తున్నాయి. చీకటి తెరలు తొలగి తొలి వెలుగు కాంతులు పలచగా ప్రసరించబడుతున్నాయి. ఊరంతా మేలుకుంటుంది. పార్వతమ్మ గారి మాటలలో స్పష్టమైన తను గ్రహించలేకపోయిన కఠోర వాస్తవం శ్రీశుభను నిలువునా వణికించింది. ఒక్క నిమిషం ఆగితే ఊరంతా లేచిపోయింది మళ్ళీ వచ్చింది అని తరిమి కొడుతున్నట్టు గుండెలు ఎగసిపడుతూ ఉండగా కాలి బాధతో అలసట లెక్క చేయకుండా పరుగు తీసింది. స్టేషన్కి చేరుకుని ప్లాట్ఫామ్ ఓ చివరగా పోయి అక్కడ నిద్రగన్నేరు చెట్టు కింద ఉన్న చిన్న సిమెంటు బెంచి మీద కూర్చుంది. తండ్రి రాసిన ఉత్తరం విప్పి చదువుతుంటే ఒక్కో అక్షరం ఒక్కో చురకత్తై ఆమె గుండెల్ని నిర్దాక్షిణ్యంగా ముక్కలుగా తెగకోస్తున్నట్టుంది. తను లేచిపోయింది. తన వల్ల వారి కుటుంబ పరువు ప్రతిష్ట నాశనమయ్యాయి. వంశమర్యాద మంటగలిసిపోయింది. తను వాళ్ల కూతురు కాదు. కూతురిగా ముద్దుగా పెంచి ప్రేమించి విద్యాబుద్ధులు చెప్పించినందుకు తగిన శిక్ష వేసింది. తను వాళ్ల కూతురు కాదు. తను వాళ్ల దృష్టిలో చచ్చిపోయింది. తిలోదకాలు వదిలేశారు. జన్మలో ఇక వాళ్ళు తన ముఖం చూడరు. ఇది ఆ ఉత్తరం సారాంశం. ఇక తను తల్లిదండ్రుల ఆశ వదులుకోవలసింది. ఈ పరిసరాల నుంచి దూరంగా పారిపోవాలి. తను బ్రతికేం కానుందో, ఏమైతే అదే అవుతుంది. ఇంక తను ఏం చేయగలదు? ఏనాడైతే దుస్సాహసంతో గడపదాటిందో ఆనాడే తన భవిష్యత్తు బద్దలైంది. త్వరగా ఏదో ఒక ట్రైన్ వస్తే బావుండును. తెల్లవారిపోతుంది. ఇక ఎవరో ఒకరు తెలిసిన వారు కనిపిస్తారు. వాళ్ళు ఏదో ఒకటి అనక మానరు. తను భరించలేదు.
శ్రీశుభ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ మోకాళ్లపైన తలపెట్టుకుని కూర్చుంది. గుండెకు గండిపడినట్లు దుఃఖం వెల్లువలా పొంగుకొస్తుంది. తను ఏమనుకుంది, ఏం జరిగింది? తల్లిదండ్రులైనా వేరే ఇతర ఆప్తులైనా ఈ సమాజంలోని మనుషులేగా. మొదటిసారిగా ఈ సమాజాన్ని గూర్చి, అది మానవుల కోసం నియమించిన పటిష్టమైన నీతి నియమాలను, కట్టుబాట్లను గురించి ఆ లేత మనసుకు బాధాకరమైన అవగాహన ఏర్పడింది. తను ఇంతకాలం ఎంత తెలివి తక్కువగా ఊహాలోకాల్లో విహరిస్తూ వచ్చిందో అకస్మాత్తుగా అత్యంత కఠినమైన తీరులో తెలిసి వచ్చింది. తను రెంటికి చెడింది. అటు శృతిమించిన అనురాగాన్ని పెంచుకున్న ప్రియుడు మోసం చేశాడు. ఇటు ఆదరిస్తారని కొండంత ఆశతో తిరిగొస్తే తల్లిదండ్రులు తనను త్యజించి తన వల్ల కలిగిన అవమాన భారాన్ని భరించలేక ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంతకాలం తను ఎంత మూర్ఖంగా ఉందో అనుకుంటే శ్రీశుభకు తనపైన తనకే కోపం, అసహ్యం, కసి మొదలుగా గల నానా రకాల భావాలు కలుగుతున్నాయి. తనని గురించి, తన మనసు గురించి, తన ప్రేమ గురించి తప్ప తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి క్షణమైనా ఆలోచించలేదు. ఎవరో ముక్కు ముఖం తెలియని కొత్త వ్యక్తి ప్రేమ పేరుతో విసిరిన వలలో అనాలోచితంగా పడిపోయింది. అతడు నిజంగా తనని ప్రేమిస్తున్నాడా? అతని ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉంది? అతని మంచి చెడు ఏమిటి? నిజంగా అవసర పరిస్థితుల్లో తన పక్కన నిలిచి ఆదుకోగలడా? అసలు ఈ ప్రేమ వ్యవహారం ఏమిటి? ఇది తన జీవితాన్ని ఎలా మారుస్తుంది? ఇలాంటి సర్వసామాన్యమైన అనుమానాలు కానీ, ఆలోచనలు కానీ ఏమీ కలగలేదు తనకి. ఏదో టైంపాస్కి కొన్నాళ్లు తనతో సరదాగా తిరిగిపోయిన వ్యక్తిని ప్రేమికుడిగా భావించి వెతుక్కుంటూ బయలుదేరింది. చచ్చ! ఏ ఆడపిల్లైనా ఇలాంటి తెలివిమాలిని పనిచేస్తుందా? మనసు చేసిన గారడీకి లొంగిపోయి చిత్తు చిత్తుగా మోసపోయింది. చేతులారా నిండు జీవితాన్ని ధ్వంసం చేసుకుంది. అతన్ని నమ్మింది. అతని మాయమాటలు ప్రేమ అనుకుని నిజంగా ఆరాధించింది. వెర్రిగా ప్రేమించింది. ఫలితం ఫలితం ఆలోచిస్తున్న శ్రీశుభ తుళ్ళిపడింది. ఒక కఠోర సత్యం గుండెల్లో కదిలి నిలువున మనిషిని వణికించింది. కార్తిక్ వల్ల మోసపోయానన్న వేదన, తల్లిదండ్రులు తనను వదిలేసి వెళ్ళిపోయారన్న బాధ, తన భవిష్యత్తు సర్వనాశనమైందన్న దిగులు ఆమె గుండెల్ని చురకత్తులతో చీలుస్తుంది. ఏం చెయ్యాలి? తను ఏం చెయ్యాలి? చివరికి తన బ్రతుకు తనకే ఇంత భారంగా పరిణమించింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఏది మార్గం? ఇప్పుడు తను కారు కింద కోరి పడలేదు. అది కేవలం ప్రమాదమే. కానీ ఎలాగో బ్రతికింది. రాయిలా బ్రతికింది. ఇక తప్పదు. ప్రయత్నించైనా తను చావవలసిందే. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణాన్ని తను మరణించాలి. తన తల్లిదండ్రులకి ఈ వార్త తెలియాలి. తమ వంశం మర్యాద, పరువు, ప్రతిష్టలు నట్టేట ముంచిపోయిన కూతురు మరి లేదని తెలిస్తే వాళ్ల వేదన కాస్త శమిస్తుందేమో. పాప పరిహారానికి తను ఇంతకంటే ఏం చేయగలదు? కట్టుబాట్లను కాలరాసి కన్నుగానక ప్రవర్తించింది. ఇంకా ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయగలదు? ఒక నిర్ణయానికి వచ్చాక గుండెల్లో సుడిగాలిలా చెలరేగుతున్న ఆలోచన దుమారం అణిగి దీర్ఘంగా ఊపిరి తీసుకుంది. ఏదో బండొస్తున్నట్టుంది. గణగణ గంట కొట్టారు. ఇక తను లేచి ఈ పక్క నుంచి ప్లాట్ఫామ్ దిగువకి పోవాలి. బరువుగా నిట్టూర్చి కళ్ళు తుడుచుకుంటూ తుళ్ళిపడింది. గుండాగినంత పనయింది. మోకాళ్లపై నుంచి అదిరిపడుతూ తలపైకెత్తి ఎదురుగా చూస్తూనే నిశ్చేష్టురాలైంది. సముదాయిస్తున్నట్లు తన తలపైన లాలనగా చెయ్యి వేసి ఎదురుగా నెట్ట నిలువన నిశ్శబ్దంగా నిలబడ్డ మనిషిని చూసి ఆశ్చర్యంతో ఏమీ అనలేక గుటక మింగి నిలువు గుడ్లేసుకుని చూస్తుంది. అప్రయత్నంగా ఆమె కళ్లల్లోంచి జలపాతాలు ఉరకసాగాయి. వణికిపోతున్న పెదవులు బిగబట్టి ఏడుపు ఆపుకుందామో అని ప్రయత్నించింది. దుర్బలమైన గడ్డిపోచలా శరీరం మొత్తాన్ని కుదిపేస్తూ ఉప్పెనలా దుఃఖం ముంచుకొస్తుంది. డోంట్ అంటూ కళ్లతోనే ఏడవద్దు అని అనునయిస్తూ కమాన్ అంటూ చెయ్యి పుచ్చుకుని లేవదీశాడు అరవింద్. నేను రాను మీకు అంటూ మరి మాట పెగలక వెక్కిళ్ళు పెడుతున్న శ్రీశుభను జాలిగా చూసి, ఏడవకు, అందరూ చూస్తారు, బాగుండదు. అయినా ఎక్కడెందుకు, ముందు పోదాం పదా అని మెల్లగా నచ్చ చెబుతూ భుజాల చుట్టూ చేయి వేసి ఇంచుమించు బలవంతంగా బయటికి తీసుకువచ్చాడు అరవింద్. ఎలాగో కారులో కూర్చోబెట్టి పోనివ్వమన్నాడు డ్రైవర్తో. ఆపుకోలేని దుఃఖంతో ఫిట్స్ వచ్చినట్టు గుక్కలు పెట్టి ఏడుస్తున్న ఆమెను పసిపిల్లను సముదాయిస్తున్నట్లుగా తలనిమురుతూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అరవింద్కు ఈ అమ్మాయిని చూస్తుంటే మొదటి నుంచి వింతగా, జాలిగా, ఫన్నీగా అనిపిస్తుంది. అంతా చిత్రం అనిపిస్తుంది. అరవింద్ తన జీవితంలో ఇంత దగ్గరగా ఇటువంటి పరిస్థితిలో ఒక యువతిని చూడవలసి రావడం ఇదే ప్రప్రథమం. ఈ పిల్ల ఒంటరిగా తత్తరపడుతూ ప్రయాణం చేయటమో ఏమిటో అసహజంగా అనిపించింది. తరువాత తన సహాయం కోరి కార్తిక్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లడం మరింత తమాషా అనిపించింది. తన హోటల్ కాంప్లెక్స్ సిబ్బంది క్వార్టర్స్ ముందే తన కారు ఆగడం మరింత చిత్రం అనిపించింది.
వాకబు చేస్తే ఈ అమ్మాయి వెదుక్కుంటూ వచ్చింది తన 5 స్టార్ హోటల్ అప్రూపలో పనిచేసే మేనేజర్ కార్తీక్ కోసమని తెలిసి ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అప్పటికి ఎవరో ఏమిటో తనకెందుకు లెమ్మని అనుకున్నాడు. తన దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన కార్తీక్ వ్యక్తిగత విషయాలలో తన జోక్యం బావుండదని అసలు ఆ విషయమే ఆలోచించలేదు. మళ్ళీ తన కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అయి వస్తుంటే అదే అమ్మాయి తాగిన దానిలా తూలుకుంటూ పిచ్చిదానిలా అస్తవ్యస్తంగా పరుగులు తీస్తూ కారు కడ్డం వచ్చింది. బ్రేకు వేసేలోగా కన్ను మూసి తెరిచేలోగానే ప్రమాదం జరిగిపోయింది. ముందు తనతో ప్రయాణం చేసిన అమ్మాయే తన కారు కింద పడిన పిల్ల అని తెలియనే లేదు. ఆ కొద్ది గంటల వ్యవధిలో ఆమె తీరు అంతగా మారిపోయింది. తరువాత ఆ అమ్మాయి రికవర్ అయి ఇంటికి పోతానంటే ఏమీ అనలేక సరే అన్నాడు. జరిగిందంతా గుర్తు చేసుకుంటే తన అనుమానం బలపడింది. కార్తీక్ని నమ్మి ఇంట్లోంచి పారిపోయొచ్చింది. ఇక్కడ తనకు తెలియందేదో జరిగింది. అందుకే అతని నుంచి పిచ్చిదానిలా పారిపోవాలని ప్రయత్నించింది. ఇంతవరకు సహజంగానే ఉంది. తనకు వ్యక్తిగతంగా ఏ ఆడపిల్లతోనూ పరిచయం లేకపోయినా ఇటువంటి సంఘటనలు స్వయంగా తటస్థపడకపోయినా ఎన్నో విన్నాడు. తెలిసి తెలియని లేత వయసులో ఆడపిల్లలు ప్రేమలో పడడం, తర్వాత ప్రేమించాడని నమ్మినవాడి చేతిలో మోసపోవడం ఇంతవరకు కథ చాలా సహజమే. కానీ ఈ పిల్ల తిరిగి ఇంటికి పోవాలి అని ఆశపడడమే చిత్రంగా, అసహజంగా అనిపించింది. ఈ శుభకి లోకజ్ఞానం తక్కువని, తెలివి తక్కువతనం అధికమని అప్పుడే తెలుసుకున్నాడు. ఇల్లొదిలిపోయిన కూతుర్ని తిరిగి తెచ్చుకుని ఆదరించే స్థాయికి ఈ సమాజంలోని తల్లిదండ్రులు ఎదగలేదని తనకు తెలుసు. అందుకే ఒంటరిగా పంపడం, ఆ ప్రాంతంలో పనుందన్న వంకతో బయలుదేరాడు. తన అనుమానం, తన ఊహ నిజమయ్యాయి. 2 గట్ల నడుమ ఒడిదుడుకులు లేకుండా ప్రవహించే సెలయేరు వంటిది ఈ సమాజంలోనే సగటు స్త్రీ జీవితం. ఇంత పసివయసులోనే ఈమెకు 2 అండలు కరువయ్యాయి. ఇంతవరకు తనకు ప్రత్యక్షమైన ఏ ఉద్దేశమూ లేదు. కేవలం బ్రతుకుపాటలో తటస్థపడిన తోటి ప్రయాణికుల్లాగే రవంత మానవత్వంతో నిమిత్త మాత్రంగానే ఉన్నాడు. ఇప్పుడు అనిపిస్తుంది, ఈ అమ్మాయి బ్రతుకుని బాగుపరచాలని, చెదిరిపోయిన ఈమె ఆశల్ని కూడదీసి ఒక మార్గాన్ని చూపించాలని. తన ప్రయత్నంలో అడ్డు నిలిచేవారు ఇంటా బయట ఎవ్వరూ లేరు. పడిపోతున్న ఒక జీవితాన్ని నిలబెట్టిన తృప్తి తనకీ మిగులుతుంది. తన మానసిక ఆనందం కోసం, తృప్తి కోసం ఇంతవరకు తను ఎన్నో పనులు చేశాడు. పేద పిల్లలకి చదువులు చెప్పించాడు. తల్లిదండ్రుల పేర స్కాలర్షిప్లు ఇచ్చాడు. గుళ్ళు, గోపురాలు, సత్రవులు కట్టించాడు. దానధర్మాలు చేశాడు. కానీ ఇలాంటి మంచి పని ఏమీ చేయలేదు. ఇంతవరకు ఆ అవకాశం తనకి రాలేదు. ఎలాగైనా ఈమె జీవితాన్ని సుఖప్రదం చేసే ప్రయత్నం చేయాలి. ఈమె పదే పదే తనకు తటస్థపడడంలో గల అంతరార్థం ఇదేనేమో. ఇలా ఆలోచిస్తుంటే అరవింద్కు ఏమిటో ఆనందం కలుగుతుంది. జీవితంలో ఎన్నడూ అనుభవించి ఎరగని కొంగొత్త మానసిక ఉత్తేజం తలెత్తుతుంది. సంపాదన, వ్యాపారం ఈ 2 లక్ష్యాలుగా 40 వసంతాలు గడిపిన అతని గుండెల్లో అతి వింతైన మృదుభావాన్ని పెంపొందింపజేస్తూ ఏదో మానవతా సందేశం మృదుమధురంగా వినవస్తోంది. హాయ్ శుభగారు, మీరు మళ్ళీ వచ్చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిన్న రాత్రి మా అమ్మ చెప్పింది మీరు వచ్చేశారని. నిజంగా సంబరపడిపోతూ అంది నీరజ. శ్రీ నీరసంగా చూసి పేలవంగా నవ్వి, వచ్చేశాను నీరజ అని మాత్రం అని ఊరుకుంది. ఆమె మనసులో ఏమాత్రం చురుకుదనం గాని ఆనందం గాని లేదు. కారు మేఘాలు కమ్ముకున్నట్లు మనసు నిండా విషాద ఛాయలు అలుముకుని బరువుగా కృంగదీస్తున్నాయి. కళ్ళు మూసినా తెరిచినా నిరంతరం గతించిపోయిన సంఘటనలు అన్నీ గుర్తుకొచ్చి తీరని ఆవేదనకి గురిచేస్తున్నాయి. ఆమె మనసు మరలించాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు అరవింద్. మంచి మంచి బుక్స్తో మంచి లైబ్రరీ ఏర్పాటు చేశాడు. టైంపాస్కి, ఎంటర్టైన్మెంట్కి వీడియో, రికార్డు ప్లేయర్ అన్నీ ఉండనే ఉన్నాయి. యంగ్ పీపుల్ ఇష్టపడే లేటెస్ట్ రికార్డ్స్, క్యాసెట్స్ ఎన్నెన్నో తెప్పించాడు. తనకి కాస్త ఖాళీ చిక్కితే చాలు ఆమెను తీసుకుని షికారుకో, సినిమాకో వెళ్తున్నాడు. ట్యూటర్ని పెట్టి ఆపేసిన చదువు కొనసాగించమని ప్రోత్సహించాడు. అతను ఎంత ప్రయత్నించినా ఆమె మనసు గతంలోనే చిక్కుకుని గిరికీలు కొడుతుంది. ఊపిరి తీసి విడిచిన కార్తీక్తో తన ప్రేమాయణం, దాని దుష్పరిణామాలు సుడులుగా చెలరేగి కల్లోలపరుస్తున్నాయి. అరవింద్ తనను మనిషిగా చేయాలని ప్రయత్నిస్తున్నాడని, అతనికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని గాని ఆమెకు గ్రహింపు కూడా కలగడం లేదు. ఏదో తనదిగాని లోకంలో బ్రతుకుతున్నట్లు నిర్లిప్తంగా తిరుగుతోంది. నీరజ మళ్లీ పరుగునొచ్చింది. అయ్యగారు వస్తున్నారట శుభమ్మ గారు, షాపింగ్కి వెళ్లాలట, మిమ్మల్ని తయారుగా ఉండమన్నారు అంది హడావిడి పడిపోతూ. అవుననక కాదనక నిరాసక్తంగా తోటలోకి చూస్తూ కూర్చున్న శ్రీశుభుని చూస్తుంటే నీరజకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత అదృష్టం పట్టినందుకు పొంగిపోక ఎప్పుడు ఎందుకలా ఏడుపు మొహం పెట్టుకుని ఏదో పోగొట్టుకున్నట్టు ఆలోచిస్తూ కూర్చుంటుందో అర్థంగాక తికమక పడుతూ ఉంటుంది. తనకు ఎక్కడికో వెళ్లాలని, ఏమీ చెయ్యాలని అనిపించదు.
కానీ అరవింద్ చెప్పినట్లు వినడం మర్యాద అనిపిస్తుంది. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, తను కోరుకున్నా కోరుకోకపోయినా ఈయన తనని ఆదుకున్నాడు. నడి సముద్రంలో చుక్కాని లేని నావలా కొట్టుకుపోవలసిన తన బ్రతుకుని ఒక సురక్షితమైన అండై నిలిచాడు. ఎందుకో ఆయనకి ఈ శ్రమ తనకు అర్థం కాదు. ఎదురు నిలిచి ఎందుకు నా మీద మీకింత శ్రద్ధ అని ప్రశ్నించే ధైర్యం లేదు. అసలు అతను ఎదుట నిలవాలంటేనే మనసంతా ఏదో అపరాధ భావంతో కుంచుకుపోతుంది. ఆ మించి మరొక్క మాట పెదవి దాటి రాదు. దూరంగా గేట్లో నుంచి కారు రావడం చూసి త్వరగా బాత్రూంలో దూరింది. ఆ బాత్రూం చూస్తే శ్రీశుభకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డబ్బున్న వాళ్ల కోరికలన్నీ ఇలాగే ఉంటాయిలాగుంది. ఇది బాత్రూం లాగా ఉండదు. మంచి పోష్ హోటల్ సూట్లా ఉంటుంది. నీడలు తేలే వాల్ పెయింటింగ్తో, మొజాయిక్ ఫ్లోరింగ్తో, ఏ మూల చూసినా వివిధ భంగిమల్లో శరీర సౌందర్యాన్ని ప్రతిబింబింపచేసే నిలువెత్తు అద్దాలు, బాత్ టబ్లు, హాట్ కోల్డ్ వాటర్ షవర్సు. అబ్బో, ఎంత గొప్పగా ఉంటుందో! శ్రీశుభకి ఆ బాత్రూంలో ప్రవేశించిన ప్రతిసారి తమ ఊర్లో తమ ఇంటి వెనుక ఉండే బాత్రూం గుర్తుకొస్తుంది. పెరట్లో ఉన్న కాస్తంత జాగాలో ఒక పెడగా 4 గడలు పాతి చుట్టూ పాత గోతాలు గోడలుగా అమర్చిన బాత్రూం అనబడే మరుగు స్థలం గుర్తుకొస్తుంది. గబగబా 4 చెంబులు నీళ్లు గుమ్మరించుకుని ఒంటి నిండా చీర చుట్టుకుని అటూ ఇటూ ఎవరికంటా పడకుండా ఒక ఉదుటున ఇంట్లోకొచ్చి పడేది. స్నానం చేసి అక్కడే మంచి బట్టలు వేసుకోవాలంటే ఇరుకు. నేలంతా తడిమూలంగా ఒక ఇబ్బంది. పోనీ ఇంట్లోకొచ్చి వేసుకుందామంటే అక్కడి నుంచి లోపలికి రావడం పెద్ద ఇబ్బంది. రోజు ఒక సమస్యగా ఉండేది. ఇక్కడ ఉన్న టాయిలెట్ సోపుల్లో ఏ ఒక్కదాన్ని తను ఇంతకు ముందు చూసి కూడా ఎరగదు. అందులోనూ లేత గులాబీ రంగులో ఉండి అప్పుడే విచ్చుకుంటున్న పారిజాత పూలవాసనలు గుబాళించే సోపు ఎంతో నచ్చింది. అందుకే రోజు అదే వాడుతుంది. ఇక అక్కడ 6 అడుగుల మిర్రర్ అమర్చి ఉన్న అందమైన డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న క్రీములు, పౌడర్లు చూస్తుంటే ఏదో బ్యూటీ పార్లర్లా ఉంటుంది. కొద్దిగా పాండ్స్ పౌడర్, అది ఎప్పుడైనా. ఎందుకంటే డబ్బా అయిపోతే మళ్ళీ కొత్తది రావడానికి కొన్ని నెలలు పట్టేది. నానమ్మ తయారు చేసిన కాటుక, తిలకం తప్ప మరి ఏ ఇతర బ్యూటీ ఎయిడ్స్ తను ఎరగదు. ఇక్కడ ఉన్న వాటిలో చాలా మటుకు ఎలా వాడాలో, ఎందుకు వాడాలో, ఎప్పుడు వాడాలో కూడా తెలియదు. అద్దం ముందు నిలబడి డ్రెస్ చేసుకుంటుంటే వింతగా ఉంటుంది. ఒక మూల విరిగిపోయిన చిన్న అద్దం పెంకు పుచ్చుకుని వెలుతురు కోసం వరండాలోకొచ్చి బొట్టు పెట్టుకోవడం గుర్తుకొచ్చి అదోలా నవ్వుకుంది. తనకి చీర కట్టుకోవడం ఇంకా సరిగా కుదరడం లేదు. మొన్నటిదాకా లంగా ఓణీలే వేసుకునేది. 1-2 సార్లు సరదాగా కట్టుకోవాలని పేచి పెడితే అమ్మ కట్టేది. జడ కూడా అంతే. రోజు 2 పూట్ల అమ్మ, నానమ్మ వేసేవారు. జుట్టంతా చిక్కులు పడిపోయి అల్లుకోవడం కష్టంగా ఉంది. ఎలాగో అల్లుకున్నా మధ్యకి కుదరక కుడి చేతికి పక్కగా వస్తుంది. తను ఎలా ఉన్నా ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదులే. అందరూ పనివాళ్లే. ఎవ్వరూ తన దగ్గరకొచ్చి మాట్లాడరు. అప్పటికి ఓ 6-7 సార్లు ప్రయత్నించి ఎలాగో చీర కట్టుకోవడం పూర్తి చేసింది. పౌడర్ పూసుకుని బొట్టు పెట్టుకుంటూ ఉండగా తలుపు మీద మునివేళ్లతో టకటకా కొట్టిన చప్పుడు వినిపించింది. జడ వంకర కనిపించకుండా ముందుకు లాక్కుని చీరపిన్ను మరోసారి జాగ్రత్తగా చూసుకుని తలుపు తీసుకుని బయటకొచ్చింది. అప్పటికే తయారయ్యొచ్చి ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అరవింద్. ఆమెను చూడగానే పలకరిస్తున్నట్లు సన్నగా నవ్వి పాట్లోని టీ 2 కప్పుల్లోకి వంచాడు. నిశ్శబ్దంగా ఇద్దరూ టీ తాగడం ముగించారు. తెల్లని పువ్వులా ఉన్న కర్చీఫ్తో పెదవులు అద్దుకుంటూ లేచాడు అరవింద్. పోదామా అంటూ. శ్రీ మౌనంగా తల పంకించి అతనితో పాటు బయటకొచ్చింది. రాత్రి తలనొప్పిగా ఉందన్నావు, తగ్గిందా? లేకపోతే డాక్టర్ని చూద్దాం అన్నాడు అరవింద్ కారు బయలుదేరిన తరువాత. తలనొప్పా? ఏమీ లేదే అందామనుకుని అంతలోనే రాత్రి విషయం గుర్తుకొచ్చి నోట్లో మాట నోట్లోనే నొక్కేసింది. అవును, రాత్రి అతను తన గదిలోకొచ్చి పలకరించాడు. నిర్మలమైన చిరునవ్వుతో అతను స్నేహంగా పలకరిస్తే తన మనసు ముకుళించుకుపోతుంది. అంత మంచి ఆదరణకు తను తగననిపిస్తుంది. కానీ అతనికి ఏమీ చెప్పలేదు. అతను ఏమీ తన గతాన్ని గురించి ప్రశ్నించడు. అయినా తనకి భయం, మాటలు పెంచితే ఏ క్షణాన ఏమడుగుతాడో అని. అందుకే ఎప్పుడూ అతన్ని తప్పించుకుని తన గదిలోనే ఉండిపోతుంది. నిన్న రాత్రి కూడా తలనొప్పి అని చెప్పి అతనితో మాట్లాడే ప్రమాదాన్ని తప్పించుకుంది. అరవింద్ ఆ విషయం గుర్తుంచుకుని అడుగుతున్నాడని గ్రహించాక తగ్గింది అంది ముక్తసరిగా. ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నాను. నీ విషయం సరిగా పట్టించుకోలేకపోతున్నాను. ఎలా ఉంటుంది ఇక్కడ నీకు? ఏమీ ఇబ్బందిగా ఉండడం లేదు కదా అంటుంటే విస్మయంగా చూసింది. ఇంతెంత కళ్ళలోని ఆశ్చర్యాన్ని గమనించకుండా తలదించుకుని సిగరెట్ ముట్టించుకుంటున్నాడు అరవింద్. ఏదో గొప్ప అతి ముఖ్యమైన అతిథిలా అతను తననంత జాగ్రత్తగా చూడడం శ్రీశుభకి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు నా విషయంలో మీకింత శ్రద్ధ? నా దారిన నన్నెందుకు పోనీరు అని సూటిగా అడిగేయాలనిపిస్తుంది.
కానీ అడగలేకపోతుంది. కారణం, ఆ ప్రశ్న అతన్ని నొప్పిస్తుందనా, లేక ఈ ప్రపంచంలో తనకింకా సురక్షితమైన ఆశ్రయం మరి లభించదన్న భయమా? శ్రీశుభ ఆలోచనల్లోంచి తేరుకుంది. కారు షాపింగ్ ఆర్కేడ్ ముందు పార్కింగ్ ప్లేస్లో ఆగింది. లోపలికి పోతూ ఉండగా ఎవరో సూటువాలా ఎదురై హలో మిస్టర్ అరవింద్ అంటూ కరచాలనం చేశాడు. అరవింద్ నవ్వుతూ పలకరించాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడే నిలబడిపోవడం బావుండదని కాస్త లోపలికి నడిచి ఇరుపక్కలా ఉన్న షాప్స్ చూస్తూ మెల్లగా నడుస్తుంది. ఆ షాప్స్ చూస్తుంటే ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ ఉండదేమో అనిపిస్తుంది. కళ్ళు వెడల్పు చేసుకుని అంతా పరికిస్తున్న శ్రీశుభ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎదురుగా నెట్ట నిలువునా నిలిచి ఉన్న మనిషిని చూసేసరికి ఆమె హృదయచలనం చట్టున ఆగినట్లుంది. ఆ రూపాన్ని కార్తీక్గా గుర్తించేసరికి ఆమె ముఖం త్రుటిలో పాలిపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేని స్థితిలో క్షణకాలం ఆగిపోయింది. అతని పరిస్థితి అలాగే ఉంది. అకస్మాత్తుగా ఊహించని విధంగా శ్రీశుభ ఎదురయ్యేసరికి అతడు ఒక్క నిమిషం స్తంభీభూతుడయ్యాడు. ఆమెనా లేక తను పొరపడ్డా అన్నట్లు తదేకంగా రెప్పవేయక ఆమెనే చూస్తూ శ్రీ అన్నాడు మెల్లగా, ఆశ్చర్యంగా. అప్పటికి శ్రీ వాస్తవంలోకి వచ్చింది. కుపిత మనస్కయ్యై జేవురించిన ముఖాన్ని తిప్పేసుకుని వెనుదిరిగింది. శ్రీ, నిన్నే, ఆగు ఆగు శ్రీ అంటూ పిలుస్తూ అతడు తనని వెంబడించడం గమనించి రయ్యన పరుగున వచ్చి అరవిందుని కలిసింది. అతని దగ్గరగా వచ్చేసి నిస్సంకోచంగా అతని చెయ్యి పుచ్చుకుని తాకుతూ నిలబడింది. శ్రీశుభ తన చెయ్యి అందుకోగానే ఉలిక్కిపడి అటు తిరిగి చూశాడు అరవింద్. ఆమె చర్య అతనికి అసహజంగా తోచింది. కాని ఏమీ అనకుండా కళ్లతోనే సన్నగా నవ్వి ఏమిటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు. శ్రీశుభ తడబాటు ఆణుచుకుని అడాల్ బావుంది అంది అతని చెయ్యి వదిలేస్తూ. ఇదంతా దూరం నుంచే గమనిస్తున్న కార్తీక్ ముఖం ఎర్రబడిపోయింది. ఏదో ఆలోచిస్తూ వెనుదిరిగాడు. కార్తీక్ అక్కడే ఉన్నాడో వెళ్ళాడో అన్న విషయం పట్టించుకోకుండా అరవింద్తో కలిసి ఎంపోరియంలోకి వెళ్ళిందే గాని శ్రీశుభ గుండె అంతులేని వేగంతో కొట్టుకుంటోంది. కర్చీఫ్తో మాటిమాటికి ముఖం తుడుచుకుంటూ మామూలుగా ఉండాలని వ్యర్థ ప్రయత్నం చేస్తుంది. అన్యమనస్కంగానే అతనితో తిరుగుతూ ఎలాగో షాపింగ్ పూర్తి చేసింది. ప్యాకెట్స్ అన్నీ కారులోకి చేరాయి. ఆర్కేడ్ నుంచి బయటకొస్తూ అప్రయత్నంగా అటూ ఇటూ చూసింది. ఎక్కడా కార్తీక్ కనిపించలేదు. బరువుగా నిట్టూర్చి పోయి కారులో కూర్చుంది. ఇదిగో నీకు నచ్చిన బొమ్మ అంటూ అతను అందించిన 2 అడుగుల చక్కటి బొమ్మను నవ్వాలని ప్రయత్నిస్తూ అందుకుంది. చక్కటి కనురెప్పలు అల్లల్లారుస్తూ నిజంగా పసిపిల్లల ఆ బొమ్మ చాలా ముద్దుగా ఉంది. ఇంకా బొమ్మలతో ఆడుకునే వయసానేది? నవ్వుతూ తమాషాగా అడిగేసరికి దెబ్బతిన్నట్లయి అంటే అని రెట్టించింది. అంటే అని మళ్ళీ అని నవ్వుతూ ఏముంది, ముక్కు ముఖం తెలియని మనిషిని అమాంతం ప్రేమించేంత వయసుంది కదా, ఆ ప్రేమ కోసం అన్నీ వదులుకుని ధైర్యంగా వచ్చేసంత పెద్దదానివి కదా అని. అతను ఎందుకు ఏ దృష్టితో అన్నాడో కాని ఆమెకు ఆ మాటలు శరాఘాతాలై తగిలాయి. తన వ్యక్తిగత విషయాన్ని ఇంత సూటిగా ఇంత కటువుగా ఎత్తిచూపడం ఇదే మొదటిసారి. ఆ మాటలు నిందాభరితాలుగా తోచి ఆ వ్యంగ్యధోరణికి చప్పున కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. తక్షణం నేనున్నానని ముంచుకొస్తున్న ఏడుపును మునిపంటి కింద పెదవి కొరుక్కుంటూ ఆపుకునే ప్రయత్నం చేస్తూ తల ఒడిలోకి దించేసుకుంది. త్రుటిలో ఆమెలో వచ్చిన మార్పును గమనించి తన పొరపాటును గ్రహించాడు. నిజానికి అతను ఆ మాటలు ఆమెను నొప్పించాలి అన్న ఉద్దేశంతో అనలేదు. ఎందుకో ఇప్పుడు అతని మనసంతా చెప్పలేని చికాకుతో నిండిపోయింది. అకారణంగా కోపం వచ్చేసింది. అంతలోనే మామూలు మూడ్లోకి రావాలని ప్రయత్నిస్తూ సారీ, నిన్ను బాధించాలని కాదు. కానీ ఆడపిల్లకి, అందులో ఈ కాలపు ఆడపిల్లలకి మెత్తని మనసుతో పాటు కొంత మొండితనం, కొంత తెలివి, ముఖ్యంగా దూరదృష్టి అవసరమని నా ఉద్దేశం, అవునా? శ్రీశుభ తలదించుకుని అదోలా తలపంకించి ఊరుకుంది. అకస్మాత్తుగా కార్తీక్ కనబడి ఆమెలో కరిగించిన భావోద్వేగం నుంచి ఇంకా తేరుకోలేకపోతుంది. ఏమీ ఎరగనట్లు ఎలా పలకరించాలని చూశాడో చూడు అని ఆశ్చర్యపోతుంది. జరిగిపోయిందంతా ఇప్పుడిలా గుర్తుకు రాగా మనిషి పాలిపోయి మనసు డేలా పడిపోయి దానికి తోడు అరవింద్ కామెంట్ మరింత బాధిస్తోంది. నువ్వన్నది నిజమే. నేను ఎవరి కోసమైతే కన్ను మిన్ను కనక పారిపోయి వచ్చానో ఆ వ్యక్తి ఇప్పుడే కనిపించాడు. నన్ను అతని దగ్గరికి చేర్చు అని గడగడా చెప్పేయాలని మనసు నిమిషం మాత్రం తెగ వేగిరపడిపోయింది. కానీ అరవింద్ తనకు తానే ఏమిటంత ఆలోచిస్తున్నావు అని వేసిన ప్రశ్నకు బదులు మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. కారు మాత్రం ముందుకు దూసుకుపోయింది. శుభగారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరుగా అంటున్న నీరజ వంక సంకోచంగా భయంగా చూస్తూ ఏమిటి అడుగు అంది తప్పక. ఏమీ అనుకోకూడదు మరి, సంకోచంగా రెట్టించింది నీరజ. ఆమె తటపటాయింపుకు కాస్త నవ్వనిపించి అనుకోనిలే చెప్పేమిటో
అనేసిన శ్రీశుభ గుండె ఒక క్షణం వడిగా కొట్టుకుంది. ఈరోజు సాయంత్రం నాకు ఓ పార్టీ ఉందండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది, వెళ్ళాలి. అప్పటికి శ్రీశుభ గుండె కుదుటపడింది. ఆమె అడగబోయేది తన స్వవిషయం మాత్రం కాదు అని తెలిసిపోయేసరికి సరదాగా నవ్వుతూ, వెళ్ళు, ఏమన్నా కావాలా, ప్రజెంటేషన్ తీసుకువెళ్ళాలా అంది స్నేహంగా. ప్రెజెంటేషన్ అవసరం లేదండి, నా దగ్గర మంచి బ్యాగ్ ఉంది, కొత్తది, ఇచ్చేస్తాను. మరి నాంచక చెప్పు నీరజ. పార్టీకి వెళ్ళాలంటే నాకు సరైన డ్రెస్సు లేదండి. ఓ సంతే కదా, నీకోసారి చెప్పానా లేదా? నా బీరువా నిండా కొత్త బట్టలే, అన్నీ విలువైనవే, నీకు కావాల్సింది తీసుకో, అది అడగాలా అంది వెంటనే. థ్యాంక్స్ అండి అంటూ నిలువెత్తు కబ్బోర్డు దగ్గరకు పరిగెత్తి లేత గులాబీ రంగు విమల్ క్రేప్ చీర, మిగతా డ్రెస్సు తీసుకుని ఇది తీసుకుంటాను అంది నీరజ. శ్రీ అన్యమనస్కంగా తల ఊపింది. త్వరగా వచ్చేస్తావుగా, నాకు తోచదు అంది బ్లౌజ్ తనకు సూట్ అయ్యేలా కొంత అడ్జస్ట్ చేసి కూర్పులు వేస్తున్న నీరజతో. నీరజ వికసించిన ముఖంతో పరధ్యానంలో ఉన్నట్లు అని, తను వదిలేస్తే వచ్చేస్తాను, అందాక మా సూపర్ రైటర్ నవలిస్తాను, చదువుకుంటూ ఉండండి, అందులో పడితే మీకు సమయం తెలియదు అంది హుషారుగా. నీరజ వెళ్ళిపోయాక ఒంటరితనం మరీ బోరు కొడుతుంది. శ్రీశుభ నీరజ చెప్పిన పుస్తకం అందుకుని కారిడార్లోకి వచ్చింది. అరవింద్ బిల్డింగ్కి 3 వైపులా చక్కటి ఫ్లవర్ గార్డెన్ ఉంది. వెనక పెరట్లో పెద్ద పెద్ద పండ్ల చెట్లు, మంచి కిచెన్ గార్డెన్ ఉంది. కారిడార్లో నిలబడి చూస్తున్న శ్రీని రారమ్మంటూ ఆహ్వానించింది. కుడివైపు నిండుగా విరగబూసి పరిమళాలు విరజిమ్ముతున్న రోజ్ గార్డెన్. అప్రయత్నంగా కిందకొచ్చి గార్డెన్లోకి నడిచింది. ఆ సుమసౌరభాలను ఆస్వాదిస్తూ కనువిందు చేస్తున్న పూల సౌందర్యానికి ముగ్ధురాలవుతూ అటూ ఇటూ తిరుగుతూ గడిపింది. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పొచ్చి ఒక గులాబీ పొద దగ్గరగా ఉన్న సిమెంటు దిమ్మ మీద కూర్చుంది. సంధ్యారుణ కాంతులు తోటను వదలలేక వదిలిపోతున్నట్లు వెలుగు మెల్లగా జారుకుంటుంది. దూరంగా బిల్డింగ్లో లైట్లు వెలిగాయి. ఒంటరితనంలోని ఆత్మానుభూతిని, వాతావరణంలోని ప్రశాంత మాధుర్యాన్ని విమూఢంగా ఆస్వాదిస్తూ కూర్చున్న శ్రీశుభ ఉన్నట్టుండి ఉలిక్కిపడింది. గుండెల్ని చీల్చుకుని భయంతో కెవ్వుమన్న అరుపు ఎదురుగా కనబడ్డ దృశ్యాన్ని ఆకలింపు చేసుకుని వెనక్కిపోయింది. నువ్వా అంది భయంతో తడారిన పెదాలు వణుకుతూ ఉండగా. అదాటుగా వెనకగా వచ్చిన కార్తీక్ అప్పటికి పూర్తిగా ఆమె ఎదురుగా నిలిచి ఉన్నాడు. శ్రీ అంటూ దగ్గరగా వచ్చి, భయపడ్డావా, సారీ అని ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. తప్పించుకోబోతున్న ఆమెను గట్టిగా తన ఎదకు చేర్చుకుని, శ్రీ ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు, వచ్చిందనివి నా దగ్గరకు రాకుండా ఈ ఇంట్లో ఎందుకున్నావు, షాపింగ్ ఆర్కేడ్లో నన్ను చూసి కూడా ఎరగందాన్లా ఎందుకలా పారిపోయావు అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు గుప్పిస్తుంటే శ్రీశుభ లోపల విస్మయపడిపోయింది. ఎంత నటన, ఎంత అమాయకంగా అడుగుతున్నాడో. ఇంకా తనను మోసం చేయాలనే అనుకుంటే కసి, ద్వేషం, దుఃఖం పెళ్లిబుకి వచ్చాయి. ఎవరు నువ్వు, నన్నొదులు అంది అతని చేతుల్లోంచి తప్పించుకోవాలని గింజుకుంటూ. కార్తీక్ నివ్వెరబోతున్నట్లు ఆమె మొహంలోకి అరక్షణం దీర్ఘంగా చూశాడు. శ్రీ, ఏమిటిదంతా, అసలు ఏం జరిగిందో చెప్పు. శ్రీశుభ నౌకర్ని గట్టిగా అరిచి పిలవాలి అని ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం కనిపెట్టి గట్టిగా కౌగలించుకుని ఆమె పెదాల మీద తన పెదవులు అదిమి ఉంచాడు. శ్రీ, నా శ్రీ, పద మన ఇంటికి పోదాం అన్నాడు అనునయంగా. ఒక్క ముద్దుతో ఆమె పూర్తిగా చిత్తైపోయి అన్నీ మర్చిపోయి తనతో వచ్చేస్తుంది అని అతను భావించాడు. ఒక్క క్షణం ఆమె శరీరం పూలరెమ్మలా కంపించింది. మనసు ఏదో మత్తు తిన్నట్లు మధురంగా మూలుగుతూ అతనికి లొంగిపోయినట్లే అయింది. మరుక్షణం ఆమె తేరుకుంది. గతంలో కూడా ఈ మెస్మరిక్ టచ్ వల్లనే కళ్ళబుల్లి తీయని కబుర్లకే తను లొంగిపోయిన విషయం గుర్తుకొచ్చింది. ఇడియట్, ఎవరు నువ్వు, నిన్ను అని ఆగిపోయింది. దూరంగా కారు హెడ్లైట్స్ కళ్లల్లో పడ్డాయి. గుండాగినంత పనైంది. అరవింద్ వస్తున్నాడు. లైట్ల వెలుగుకి డాజిలైన కళ్ళు నలుపుకుని చూసేసరికి ఎదురుగా కార్తీక్ లేడు. వెనకవైపు తోటలోంచి వడివడిగా పోతున్న అడుగుల చప్పుడు ఓ క్షణం వినిపించింది. పారిపోయాడు పిరికి అనుకుని పేలవంగా నవ్వుకుంది. ధైర్యాన్ని కూడదీసుకుంటూ దీర్ఘంగా ఊపిరి తీసుకుని మెల్లగా అక్కడి నుంచి కదిలింది. అరవింద్ తమిద్దరినీ చూశాడా, ఏమంటాడో, ఏమిటి తన కాళ్ళు ఇంతగా గడగడా వణికిపోతున్నాయి. అతనికి తెలియడం మంచిదనుకుంటూనే తెలుస్తుందనేసరికి ఎందుకింత గాభరా పడిపోతుంది. తను ఆశ్రయం పోతుందనా, అరవింద్ ఇంకా తనకి బుద్ధి రాలేదని అసహించుకుంటాడనా. అదాటును నడుస్తూ ఏదో గోడకి కొట్టుకున్నట్లు ఎదుటి మనిషి గుండెలకు ఢీ ఇచ్చి ఒక్కడుగు వెనక్కి తూలింది. మరింత తడబాటుతో గుండె గొంతుకులోకి వచ్చినట్లయింది. సారీ అంది. తన నడుం చుట్టూ ఆలంబనగా బలంగా పెనవేసుకున్న అరవింద్ చేతుల్ని
దుర్బలంగా వణుకుతున్న తన చేతులతో తప్పించుకుంటూ. ఆమె తూలి పడిపోకుండా నిలదొక్కుంది అని గ్రహించిన తక్షణం అరవింద్ తన ఆసరాను విరమించుకుని స్నేహంగా ఓ చల్లని నవ్వు రువ్వి, ఇంత చీకట్లో తోటలో ఒకదానివి ఏం చేస్తున్నావు? నీరజేమైంది? అతని ప్రశ్న తమిద్దరినీ గమనించి అనుమానంతో వేసిందేమో అనిపించి శ్రీ శుభక్షణం గాభరా పడింది. ఏం లేదు, తోచకపోతే మీ రోజ్ గార్డెన్ చాలా బాగుంది అంది అసందర్భంగా ఏదో మాట్లాడుతూ. కవ్విస్తున్నట్లు అలాగా అని అదోలా నవ్వి లైటర్ క్లిక్ మనిపించి సిగరెట్ ముట్టించుకున్నాడు. వెలుగులో అతని సూటి చూపులు తననే పరిశీలిస్తున్నట్లు ఫీల్ అయి గుటక మింగి ముఖం పక్కకి తిప్పుకుంది. గుండెల నిండా ఒక దమ్ము పీల్చి పొగ వదులుతూ, జంటగా ఉంటే ఈ తోట ఇంకా బాగుంటుంది కదూ? అతని ధోరణి అర్థంగాక తత్తరబిత్తరగా కనురెప్పలు రెపరెపలాడించి అవును అంది ఒక వెర్రినవ్వు నవ్వి. దేన్నో శోధిస్తున్నట్లు ఆ లోతు చూపులు ఆమెను ఎప్పుడు గొప్ప ఇబ్బందిలో పడేస్తాయి. ఇలా కొంత సమయం గడిచేసరికి శ్రీశుభకి కాస్త ధైర్యం కలిగింది. తను ఈయనకేమీ తన గురించి అబద్ధాలు చెప్పలేదు. అసలు అతను తన వ్యక్తిగత విషయాల గురించి ఏమీ ప్రశ్నించలేదు. అడుగుంటే జరిగింది చెప్పుండేది. తప్పు చేసిన తప్పు ఒప్పుకోగల సమర్థత, నిజాయితీతనం నుంచి తను ఇంకా పతనం కాలేదు. నిజాన్ని అవసరం అనుకుంటే నిర్భయంగా వెల్లడించే ధైర్యం తనకుంది. అందువల్ల ఈయన తన్నేదో నిందించి తన ఇంట్లో నుంచి పొమ్మంటాడన్న భయమూ లేదు. తను ఈనాడు విధివశాన లభించిన ఈ అయాచిత ఆశ్రయాన్ని, రక్షణను శాశ్వతంగా తీసుకోవాలనే కాంక్షించటం లేదు. ఇది కేవలం ఈ పెద్ద మనిషి దయవల్ల లభించిన కొద్ది కాలపు రక్షణే అని తనకి బాగా తెలుసు. తెగిన గాలిపటం దిక్కు దారి తోచక మరో వీధిలో పల్టీలు కొడుతూ గాలి ఎటు తోసుకుపోతే అటే పోతుంది. గాలివాటుగా మంచి వటవృక్షపు రెమ్మలో రవ్వంత విశ్రాంతి దొరకొచ్చు, లేదా ఏ ముళ్ల పొదల్లోనో చిక్కుకుని మరింత కాకావికలు కావచ్చు. తన జీవితానికి తెగిన గాలిపటానికి ఏమీ తేడా లేదు. 100 ఏళ్ల జీవితమే అయినా ఎందుకూ కొరగాని ఆ కాగితపు ముక్కలాగే మారిపోయింది. ఇంకా భయం, ఎవరో ఏదో అనుకుంటారన్న సంకోచము ఎందుకు? జరగవలసిన అనర్థం అంటా జరిగేపోయింది. ఇలా ఆలోచించుకునేసరికి శ్రీకి పూర్తిగా భయం పోయింది. అరవింద్ ఒకవేళ బయటపడి ఎవరతను అని గాని ప్రశ్నిస్తే నిజం చెప్పేయాలనే నిర్ణయించుకుంది. కానీ అరవింద్ మౌనంగా ఎటో చూస్తూ సిగరెట్ కాలుస్తూ ఉండిపోయాడు. ఆమెనేమీ ప్రశ్నించలేదు. అసలు అతను కార్తీక్ని తనను చూశాడా లేదా అన్నది శ్రీశుభకి తేలలేదు.